కార్ ల్యాండ్ క్రూజర్ ప్రాడో. దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కార్ కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కార్ మీద అటాచ్మెంట్ ఏంటి, అమ్మేయన్న అంతే. ఇమ్మీడియట్గా అమ్మేయన్న. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు, శుభ్రంగా ఉన్నా. నేను కొంద 25 lakhsకి. సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మేయన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు. తీసుకుపో అన్నా, ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఇది నాది 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 అంటే మనం వీఆర్ టార్చరింగ్ అవర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. మిగతా అన్నీ మర్చిపోతున్నాం. ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారండి, ఎంతమంది కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో, ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు. డబ్బు విషయంలో కూడా ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి. సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి. సో అందుకనే నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనే నా ఫిలాసఫీ అండి. బికాస్ నేనేంటి, నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే. అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది. కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను, నా 5-star హోటల్లో ఉంటాను, నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది, ఫ్యామిలీ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే. ఎవడు రూల్ పెట్టలేదు.